సక్సెస్ఫుల్గా సీఎం పీఠాన్ని ఎక్కించిన ఓదార్పు యాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారట. సార్ ఇక్కడ మళ్ళీ ఏ వంక పెట్టుకుని బయటకు వస్తారా అని చూస్తున్నాం సార్. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన మనస్ఫూర్తిగా ఇష్టంగా స్టార్ట్ చేసిన జీవో నెంబర్ 1 ని సస్పెండ్ చేయడానికి వీలు లేదు. అది ఫోర్స్ లోకి రావాల్సిందే. ప్రతిపక్ష నాయకులు వీధుల్లోకి రాకూడదు, పాదయాత్ర చేయకూడదు. ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి ఆఖరి కోరిక అండి. ఆ కోరిక తీర్చాల్సిన బాధ్యత సీఎం గా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. కాబట్టి ప్రతిపక్ష నేతలు వీధుల్లోకి రాకూడదు, ప్రచారాలు చేయకూడదు, అదేంటది టెంట్లు వేయకూడదు, మైకులు ఎత్తుకొని మాట్లాడకూడదు, ఎవరిని పరామర్శించనేయకూడదు. ఉంటే అలా కేసులు కట్టేస్తారు. సో అదే రకంగా గతంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలి రద్దు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. దానికి 1000 కోట్లు ఖర్చు అవుతుంది, ఎందుకు ఈ పెద్దల సభ అన్నారు. సో అదే రకంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆఖరి కోరికైనటువంటి శాసన మండలిని రద్దు చేసేయాలి, ఆయన కోరిక. కాబట్టి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టిలో పెట్టుకొని దీని గురించి పునరాలోచన చేయాలని మనస్ఫూర్తి కోరిక అండి. ఇంకొకటి ఏంటంటే పాపం డిఎస్సి నిరుద్యోగులు అండి, పాపం నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తానన్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 1 క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోయారండి. అదే రకంగా ఎలక్షన్ కోడ్ వచ్చాక 6000 పోస్టులు అంటూ ఏదో రిలీజ్ చేశారు. దానికి ఇన్ టైం కాకుండా విత్ ఇన్ 1 month లోనే ఎగ్జామ్ రాసేయాలని ఒక ప్రపోజల్ కూడా పెట్టేశారు. మరి అది ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతుందో నాకైతే తెలియదు. కానీ ఎనీవే ఈ రోజు 30,000 పోస్టులు మీరే మాట్లాడండి, రజనీ గారు మీరే మాట్లాడండి. వర్మ గారు నాకు ఒక అవకాశం. ఎస్, మీరు మెగా డిఎస్సి గురించి మాట్లాడారు కాబట్టి మా హాయంలో 14,390 పోస్టులు మేము భర్తీ చేస్తాం. ఏ రకంగా ఉంటారేమో మీరు. ఎప్పుడైతే 1998లో ఇచ్చిన నోటిఫికేషన్ మేము భర్తీ చేస్తాం 4,590 పోస్టులు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2018 అక్టోబర్ ఏదైతే మీరు ఇచ్చారో 7,180 పోస్టులు మేము భర్తీ చేసాం. మళ్ళీ ప్రత్యేక లక్ష్మణ్ ఒక నిమిషం సరే ఒకసారి విని లక్ష్మణ్ వెయిట్. ఓకే లక్ష్మణ్ వెయిట్. ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం. రజనీ గారు సార్, లక్ష్మణ్ గారు ఈ రోజు ఒక మాట తప్పు స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి ఏంటంటే డిఎస్సి నిరుద్యోగులకి పేమెంట్ తీసుకున్నారా లేకపోతే ప్యాకేజ్ కి పడిపోయారా అని. గతంలో జనసేనలో ఉన్న వాళ్ళు ఈ రోజు వైసీపీ కండవాళ్ళు కప్పుకొని ఏ ప్యాకేజీలు తీసుకొని మా ప్యానెల్లో కూర్చొని మాట్లాడతారు అని ఈ రోజు మేము కూడా ప్రశ్నించవచ్చు. నిరుద్యోగులను సైతం మీరు ఈ రోజు ప్యాకేజ్ స్టార్లు అంటున్నారు. ఈ రోజు 16,000, రేపు 2 నెలలు కాకపోతే 6 నెలలకి ఇంకా రిలీజ్ చేస్తారు. మొట్టమొదటి నుంచే విమర్శలు సంధించడం ఎందుకు సార్? ఫస్ట్ సంతకం పెట్టారు కదా, స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ అవుతుంది కదా. అంటే వికలాంగులకో లేకపోతే వయోవృద్ధులకో పెన్షన్ 1000 రూపాయలు. పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్యాకేజ్ తీసుకుని మరి అమ్ముడు పోయాడు, మేము కూడా అంత ప్యాకేజ్ తీసుకున్నాం. సార్ ఆగండి సార్. 1000 రూపాయల పెన్షన్ కి సర్కారు వారి పాట 3 సార్లు పాడారు. ఏదైతే చంద్రబాబు గారు ఒక్కసారికి 1000 రూపాయలు పెంచేశారు. ఏ ఖజానాలోంచి డబ్బులు క్రాస్ టాగ్ వద్దు లక్ష్మణ్ ఒక్క నిమిషం. లక్ష్మణ్ ఒక్క నిమిషం. లక్ష్మణ్ వినాలి. లక్ష్మణ్ క్రాస్ టాగ్ వద్దు. క్రాస్ టాగ్ చేస్తే ఎవరికి అర్థం కాదు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా సార్. ఈ రోజు నిరుద్యోగులకి 16,000 పోస్టులు రిలీజ్ అవుతూ తర్వాత మళ్ళీ 6 months లో మిగతా రిలీజ్ చేస్తారండి. ఏదైతే సర్కార్ వారి పాట 3 సార్లు పాడి వాళ్ళు 1000 రూపాయలు పెంచారు. ఏదైతే అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఈ రోజు వృద్ధులకి ఒక అవకాశం కల్పించారు. అదే రకంగా వికలాంగుల పెన్షన్ పెట్టారు. ఏదైతే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టారు. నోటికాడ అన్నం లాగేస్తే ఏమొస్తుంది సార్? ఏదో జగనన్న క్యాంటీనో, విజయమ్మ క్యాంటీనో, రాజన్న క్యాంటీనో పెట్టచ్చు కదా. ఆ పథకం ఆపేయాలా? ఈ రోజు చూడండి, ఏ ఒక్క పథకం జగన్ గారు పెట్టింది ఆగదండి. అదే రకంగా పెన్షన్ ఇంటికే వస్తుంది. లేకపోతే సచివాలయం సిబ్బంది అంతే ఉంటారు. ఎవరిని కదిలిచ్చరండి. ఇది ఎక్కడ బుద్ధో? అవతలోడు ఒక రాజధాని అంటేనే 3 అంటాడు, అవతలోడు 30 అంటాడు. ఎవరిష్టం వచ్చినట్టు వారు మార్చుకోవడానికి. వాళ్ళ ఇంట్లో ఇల్లు వాకిట్లో సామాన్లు కాదు, వాస్తు ప్రకారం ఈశాన్యం వాయువ్యం మార్చడం కాదు. ఇది రాష్ట్రానికి రాజధాని. ఒకరొచ్చి పాలకల్లు, లేకపోతే ఇంకొకరొచ్చి పులివెందల, ఇంకొకరొచ్చి నారావారిపల్లి అంటే ఊరుకోరు సార్. ఈ రోజు రాజధాని అంటే అమరావతి,
అక్కడే డెవలప్మెంట్ చేయాలి. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకి సిఆర్డిఏ చట్టాన్ని గౌరవించాలి. ఇవన్నీ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నారంటే ప్రజలు ఊరుకోరు, ఉపేక్షించరండి. అదే రకంగా ఈ రోజు డిఎస్సి వాళ్ళకి ఏ మోసాలు జరగవు. స్టెప్ బై స్టెప్ అందరికి నిరుద్యోగులకి ఉపాధి పొందుతారు. ఓకే రజనీ గారు, ఏంటి జీవో నెంబర్ 1 ఏంటి? చాలా కీలకమైన కామెంట్ అది. ఆయన ఒక పక్క యాత్ర చేస్తామంటే జీవో నెంబర్ 1 మళ్ళీ తీసుకొస్తారా? యా సార్, ఖచ్చితంగా సార్. దీంట్లో నేను చంద్రబాబు నాయుడు గారితో గొడవ పడతాను, పవన్ కళ్యాణ్ గారితో గొడవైనా పడతాను సార్. ఎందుకంటే ఈ రోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆఖరి కోరికది జీవో నెంబర్ 1 రావాల్సిందే. ఈ రోజు ఎక్కడెక్కడ గుమ్మలు గుడితే 5 చనిపోయారు, ఒక చాట 4 చనిపోయారు. సరే, ఆయన ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ ఆయన మాటకి విలువ గౌరవాన్ని ఇవ్వాలి. ఏ రామ్ కుమార్ గారు కాదంటారా చెప్పండి? తప్పు కదా? జీవో నెంబర్ 1 రావాలా లేదా చెప్పండి? నాకైతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి అంశగా లక్ష్మణ్ గారి ఆశగా జీవో నెంబర్ 1 బయటికి రావాలి. మళ్ళీ ప్రతిపక్ష నేతలు వీధుల్లోకి తిరగకూడదంటూ సృష్టించిన చెత్త జీవోని లార్డ్ మెకల్ కూడా సృష్టించలేకపోయాడు. ఏదైతే మా ఐపీసీ బుక్ రాసినటువంటి బ్రిటిష్ వార్లు. సో అంత గొప్ప జీవోలు తీసుకొచ్చారు. అవతలోడైతే వాకిట్లోకి కూడా రాకూడదు. 2014 నుంచి 19 వరకు నీ పాదయాత్రకి పర్మిషన్ ఇస్తేనే నువ్వు వీధుల్లోకి తిరిగి ప్రజల్ని ప్రభావితం చేశావు. కానీ చంద్రబాబు గారు అభివృద్ధి మీద ఆలోచన పెట్టి ఈ పాదయాత్రలు ఇవన్నీ మనం తప్పు ఆపకూడదు, అతని స్వేచ్ఛకి అవకాశం ఇవ్వాలన్నారు. ఈ రోజు అతని స్వేచ్ఛకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని రావణ కష్టం చేశాడు. మళ్ళీ ఇవ్వం సార్, ఈయనేవి పరామర్శించాల్సిన పని లేదు. ఎదురుంటే కేసులు నమోదు చేయమని కోర్టులో చూస్తారు, మళ్ళీ వీధుల్లోకి వచ్చి ఒక గ్యాంగ్ వస్తారు. అందుకనే వర్మ గారు వీరి కోసమే విధ్వంసం అనే ఒక పెద్ద పోస్టర్ ఫ్లెక్సీలు కట్టి ప్రతి సెంటర్ లో పెట్టి అమరావతిలో ప్రజావేదిక ఎలా పగిలిపోయింది దాన్ని ఏ మాత్రం మార్చకుండా ఒక పెద్ద స్తూపాన్ని కడతామండి. విధ్వంసం 1, 2, 3 సిద్ధం పెట్టాడు చూడండి. సిద్ధం 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 అని, విధ్వంసం విధ్వంసం అని. మేము కూడా 2029 ఎలక్షన్ వరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసాలు, ఏదైతే దళితుల మీద చేసిన దాడులు, ఎస్సీల మీద ఎస్సీలతోనే కేసులు కట్టించే అకృత్యాలు, అంగన్వాడీ ఆడబిడ్డలు, అమరావతి రైతులు, స్కూల్ టీచర్లు, తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి అంటే కేసులు కట్టి వీధుల్లోకి ఇచ్చి చనిపోయిన ప్రతి ఒక్కరికి జగన్ గారి వల్ల నష్టపోయిన కుటుంబం, జగన్ గారి వల్ల విధ్వంసం అయిపోయినటువంటి గ్రామాలు, ఇవన్నీ ఇప్పటంలో కూడానండి. ఇప్పటం కూడా అంతకు ముందు అంతకు తర్వాత, అంటే 2024 ముందు ఎలా ఉంది, 2024 తర్వాత ఎలా ఉంది అనేది మేము కూడా జగనన్న గారి లాగే సిద్ధం సిద్ధం అన్నట్టుగా విధ్వంసం విధ్వంసం అంటూ మేము ముందుకెళ్తాం. జీవో నెంబర్ ఆయన 1 కోసం ఆయనలాగా ఆయన ఆశ అది, ఆయన ఆశయం అది, ఆయన కాపాడుతామండి. ఏదైతే పథకాల్ని మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు జీవోను కూడా, ఈ ఒక్క జీవోను కూడా, ఈ నెంబర్ 1 జీవోని మార్చకూడదని మా మనస్ఫూర్తి విన్నపం అండి. రైట్. రామ్ కుమార్ గారు, ఏంటి జీవో నెంబర్ 1 అట? ఆయనేమో ఓదార్పు యాత్ర చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారట, వాళ్ళ మీద దాడులు జరిగిన వాళ్ళ కేడర్ వాటి మీద అని. ఇదేనా సాధ్యం అవుతుందా ఈ జీవో నెంబర్ 1? కాదండి, జీవో నెంబర్ 1 అనేది ఒక అద్భుతమైన జీవో. దానికోసం జగనన్న